Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Judges, chapter 6, verse 16. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలోనిది. Surely I'll be with thee. నేను నీకు తోడయుందును. The book of Judges is not a pleasant book. న్యాయాధిపతుల గ్రంథము అంత చక్కని గ్రంథము కాదు. It is one of the darkest books of the Bible. బైబిల్లో చూసుకుంటే ఇది చాలా చీకటి పుస్తకాలలో ఒకటి అనొచ్చు. Why? ఎందుకు? Because during the period of Judges, Israel was without a strong leader. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఎటువంటి బలమైన నాయకుడు లేకుండా ఉన్న దినాలు. Oh, what a contrast they are to the closing chapters of Joshua. యెహోషువ గ్రంథము ముగింపులోకి వస్తున్న సమయంలో అసలు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. Yeah, there we see the nation resting from war. అక్కడేమో యుద్ధము నుంచి అంతా విశ్రాంతి పొందినట్టుగా And they చక్కగా were ఉన్నారు. enjoying the riches God had given them in the promised land. వాగ్దానపు దేశంలో దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని వాళ్ళంతా అనుభవిస్తూ ఉన్న But సమయం. when we see the book of Judges, అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే Israel is suffering from invasion and slavery. ఇశ్రాయేలీలు వారి మీద అందరూ దాడి చేసి వారిని బానిసలుగా చేసేసిన ఆ సంగతి చూస్తూ ఉన్నాం. And we can see poverty and civil war in Judges. అక్కడ లోపలే యుద్ధాలు జరుగుతూ అక్కడ చాలా బీదరికం వచ్చినట్టుగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాం. The whole situation can be summed up in verse 17:6. ఆ పరిస్థితి అంతా కూడా 17వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటతోటి మనము చూడొచ్చు. See, when man is left to himself, ఎప్పుడైతే మనుషుడు తనకు తానే చూసుకోవాలని వదిలివేయబడతాడో, so it will not be long before he finds himself in deep trouble. అతను ఎంతో లోతైన సమస్యలో ఉంటాడు అని తెలుసుకోవడానికి పెద్ద కాలమేం పట్టదు. It was true in Israel. ఇశ్రాయేల్లో కూడా అదే వాస్తవంగా జరిగింది. See, God has birthed them by his grace. దేవుడు ఇశ్రాయేలును తన కృప ద్వారా వారికి జన్మనిచ్చినాడు. And he delivered them from the horrible slavery of Egypt. భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విమోచించినాడు. Led them 40 years in the wilderness. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించినాడు. And he showered on them blessing after blessing. ఆశీర్వాదము తర్వాత ఆశీర్వాదము వారి మీద కుమ్మరించినాడు. They were favored people. వాళ్ళెంతో దేవుని దయ Oh, పొందుకున్నారు. they were the chosen ones of the Lord Almighty. నా సర్వశక్తుడైన దేవుని చేత ఏర్పరచబడిన జనులు. Oh, he led them, fed them, protected them. వారిని నడిపించినాడు, వారిని పోషించినాడు, వారిని భద్రపరిచినాడు. Led them to Canaan, the promised land. వాగ్దానపు దేశమైన కానానుకు వారిని It is నడిపించినాడు. not an ordinary land, it is a land flowing with milk and honey. అదేదో సామాన్యమైన దేశం కాదండి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. All they have to do is to enter the promised land వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఆ వాగ్దానపు దేశంలో ప్రవేశించడం, and to destroy those inhabitants. అక్కడ ఉన్న వారిని అందరిని కూడా నాశనం చేయడం. After Moses' death, మోషే చనిపోయిన తర్వాత Joshua completed this task to some extent. యెహోషువ ఈ పనిని కొద్ది వరకు ముగించినాడు. When Israel entered the promised land, sky was the limit. ఇశ్రాయేలీలు వాగ్దానపు దేశంలోకి ప్రవేశించిన తర్వాత వారికి ఇంకా ఆకాశమే వారికి హద్దుగా ఉండింది. God had promised them the land, they have just to claim it. దేవుడు వారికి ఆ దేశాన్ని వాగ్దానం చేసినాడు, వీరు వెళ్ళి ఆ వాగ్దానాన్ని చేపట్టాలంతే. But over time, the nation of Israel quickly decayed after a new generation took over. అయితే కొద్ది కాలం అయిన తర్వాత, నూతన తరం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా చాలా పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినారు. When we read Judges chapter 2 verses 7 and verse 10, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7 and 10, 7వ వచనము 10వ వచనం మనం చదివితే, a new generation came, they knew neither Joshua nor Joshua's God. ఒక క్రొత్త తరము వాళ్ళు వచ్చినారు, వారికి యెహోషువ తెలియదు, యెహోషువ దేవుడు కూడా తెలియదు. So instead of exhibiting spiritual fervor, Israel sank into apathy. అంతో ఆత్మీయంగా పురోగతి చూపించాల్సింది పోయి ఇశ్రాయేలీలందరూ కూడా ఒక భయంకరమైన దుస్థితిలోనికి పడిపోయిన వారుగా అయిపోయినారు. Instead of obeying the Lord, people moved into apostasy. దేవునికి వాళ్ళు విధేయత చూపించేది పోయి వాళ్ళంతా భ్రష్టులుగా తయారైపోయినారు. Instead of the nation enjoying the law, the land was filled with anarchy. ఈ దేశమంతా కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేది పోయి వాళ్ళు ఎటువంటి న్యాయము లేనట్టుగా అయిపోయినారు. Indeed, Israel was in its worst times. చెప్పాలి అంటే ఆ దినాలలో ఇశ్రాయేలీలు
భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. Joshua and all the generation of the people who had seen God's great works in securing the promised land, they died. ఆ వాగ్దానపు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు చూసిన యెహోషువ ఇంకా గొప్ప గొప్ప వారందరూ కూడా అప్పటికి చనిపోయినారు. So this left God's people for the first time without a single and central leader. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలందరినీ కూడా ఏ నాయకుడు లేకుండా, అంటే వారికి అంటూ ఒక నాయకుడు లేకుండా వారు అలా మిగిలిపోయేటట్టుగా అయిపోయింది. The condition of the nation is mentioned 4 times in the book of Judges. దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉండిందో న్యాయాధిపతుల గ్రంథంలో 4 సార్లు అది చెప్పబడింది. 17:6, 17:6, 18:1, 18:1, 19:1, 19:1, 21:25. 21:25. Oh, everybody was living as his own will, according to his ప్రతి own will. ఒక్కరూ తనకి ఇష్టం వచ్చిన విధానంలో వారు జీవిస్తూ ఉండినారు. Later, God raised judges among them to save the Israelites from their oppressors. ఈ ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటున్న వారి మీద నుంచి రక్షించడానికి దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను లేవనెత్తినాడు. And Gideon was the 5th judge. ఇక్కడ గిద్యోను ఆయన 5వ న్యాయాధిపతి. First one is Othniel, మొదటి వ్యక్తి ఒత్నీయేలు, second Ehud, రెండవది యహూదు, third one is Shamgar, మూడు ఆయన షమ్గా, and fourth one is lady, that is Deborah. నాలుగవది ఆవిడ స్త్రీ దెబోరా, So fifth one is Gideon. 5వ న్యాయాధిపతి గిద్యోన్. So the context of this verse is that Israelites returned to their sinful and idolatrous ways. మనం చదువుకున్న వచనం యొక్క అక్కడ ఉన్న సందర్భం ఏంటి అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా మళ్ళీ తిరిగి వారి విగ్రహారాధన స్థితిలోనికి వెళ్ళిపోయినారు. And they met its punishment in its raids of Midianites. అక్కడ మిద్యానీయులు వచ్చి వీరి మీద దాడి చేయడము అది వారి మీదకి శిక్షగా వచ్చింది. As usual, Amalekites were pleased to join in this attack against the Israelites. ఇశ్రాయేలీల మీద దాడి చేసే విషయంలో అమాలేకీయులు ప్రతిసారి చేసినట్టుగానే వారు కలిసి వచ్చి వారి మీద దాడి చేసినారు. So year after year for 7 years, అందుకనే సంవత్సరం తర్వాత సంవత్సరం ఒక 7 సంవత్సరాల the వరకు invaders rode their army of camels from the deserts of Arabia. అక్కడ అరేబియాలో ఉన్న అరణ్యంలో నుంచి ఈ దాడి చేసే వాళ్ళందరూ కూడా ఆ ఒంటెల మీద వచ్చి దాడి చేసేవారు. They crossed the Jordan River. వారు యోర్దాను నది దాటినారు. And they raided the fields and herds of these helpless Israelites. ఇశ్రాయేలు నిస్సహాయులైన ఇశ్రాయేలీల యొక్క పొలాల మీద వాళ్ళ పశువుల మీద అంతా దాడి చేసేసినారు. Their attacks reached as far as Naphtali in the north. అక్కడ ఉత్తర దిక్కునున్న నఫ్తాలి వరకు కూడా వారి దాడి చేరుకొని వచ్చింది. And as far as Gaza in the west. అక్కడ పడమర దిక్కునున్న గాజా వైపు కూడా So వచ్చేసినారు. the attacks were so fierce, and because of them the Israelites could no longer live safely in the open fields or in the towns. వారు చేసే దాడులు ఎంత తీవ్రంగా ఉండినాయంటే ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలీలు అసలు బహిరంగ స్థలాల్లో గాని వాళ్ళ పొలాల్లో గాని ఉండలేని పరిస్థితిలో They ఉండినారు. were driven to a life of poverty and hardship in the hiding places on the mountains. ఎంతో కష్టపరమైన కఠినమైన లేకపోతే బీదరికంలో త్రోసివేయబడినట్టుగా కొండల మీదకి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. Now when the Israelites cried out for help, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఇప్పుడు సహాయం కొరకు మొరపెట్టుకున్నారో God reminded them that they had been disobedient and unfaithful. దేవుడు వారికి గుర్తు చేసింది ఏంటి అంటే మీరు అపనమ్మకస్తులుగాను అవిధేయులుగాను ఉండినారు అని గుర్తు చేసినాడు. Nevertheless, in his grace, he was going to send them a deliverer. అయినప్పటికీ తన కృపను బట్టి వారిని విమోచించడానికి ఒక విమోచకుడిని పంపనే ఉన్నాడు. Now the man he chose was Gideon. అప్పుడు దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి మనుషుడే ఈ గిద్యోను. In spite of an assurance of victory, Gideon was at first unsure of God's call. విజయం యొక్క నిశ్చయత ఇవ్వబడినప్పటికీ కూడా ప్రారంభంలో గిద్యోను దేవుని యొక్క పిలుపు గురించి ఆయన నిశ్చయం లేనివాడిగా ఉండినాడు. What was the evil of Israel? ఇశ్రాయేలీయులు చేసిన చెడు ఏంటి? It can be summed up in 3 words. 3 మాటల్లో దాన్ని చెప్పుకోవచ్చు. Infidelity, leaving the God. అంటే దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుడు లేకుండా ఉండడము. And secondly, idolatry, falling before idols. రెండవది విగ్రహారాధన, విగ్రహాల ఎదుట సాగిలపడ్డము. And thirdly, intermarriage, marrying the Gentiles. మూడవది వాళ్ళు అన్యులైన వాళ్ళతోటి వివాహం చేసుకోవడం. So try to understand the condition of Gideon in his words. చూడండి గిద్యోను తన మాటల్లో చెప్తున్న ఆయన పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. I am a weak man. నేను బలహీనుడను. I am from a weak clan. నేను ఒక బలహీనమైన గోత్రం నుంచి వచ్చిన వాడను. And the procedure to be followed to fight look like a weak plan.
నేను యుద్ధము చేయవలసిన ఆ ప్రక్రియ నేను కనుక ఆలోచిస్తే అది కూడా ఎంతో బలహీనమైనదిగానే అనిపిస్తుంది. Yeah, the man and the clan and the plan. ఆ మనుషుడేంటి, ఆయన గోత్రం ఏంటి, ఆయన చేస్తున్న ప్రణాళిక ఏంటి. On the other hand, the enemy was mighty. ఇప్పుడు ఇంకోవైపు చూస్తే ఈ శత్రువేమో చాలా బలవంతులుగా ఉన్నారు. They were taking away the sustenance of these people. ఈ ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా వారు తీసుకొని వెళ్ళిపోతున్నారు. So in this portion, Gideon was addressed by the angel who appeared as a mighty man of valor. అందుకనే ఈ మనం చదువుకున్న ఈ భాగంలో గిద్యోనికి దేవుని దూత ఒక సర్వశక్తిమంతుడిగా, పరాక్రమశాలిగా అక్కడ ప్రత్యక్షమైన, పరాక్రమము గల బలాఢ్యుడిగా అక్కడ ప్రత్యక్షమైన. But the basic question is, అయితే ఇక్కడ ప్రాథమిక ప్రశ్న ఏంటంటే, did Gideon know his own might? గిద్యోనికి తన శక్తి బలమేంటో తనకి తెలుసా? It would seem that though he was a valorous man, he did not know that. ఆ పరాక్రమమైన బలాఢ్యుడు అయినప్పటికీ కూడా తనకున్న శక్తి ఏంటో ఆయనకే తెలియకుండా Even the ఉండేది. Israelites did not know that. ఇశ్రాయేలీలకు కూడా తెలియలేదు. Even the enemies did not know that. శత్రువులకు కూడా ఆ సంగతి తెలియలేదు. His valor was real, but untried. It was not tried earlier. ఆయన పరాక్రమము, ఆయన బలము అది నిజమైనది, గాని ముందెప్పుడు కూడా దానిని వినియోగించలేదు, వాడబడలేదు. His valor was living, but it is dormant. ఆ పరాక్రమము, ఆయనకున్న శక్తి అది ఆయనలో కలిగి ఉన్నప్పటికీ అది వాడకుండా అలాగే పెట్టేసి ఉంది. His valor was mighty, but unexercised. ఆయన పరాక్రమము చూస్తే ఎంతో శక్తివంతమైనది గాని దానిని అస్సలు వినియోగించకుండా ఉంది. So it cannot be seen unless tried. ఎప్పుడైతే అది వాడబడదో అది కనిపించకుండానే అయిపోతుంది. So is our faith also. మన విశ్వాసం కూడా అలాగేనండి. Great occasions make great men. గొప్ప సందర్భాలు, పరిస్థితులు గొప్ప వ్యక్తులను చేస్తూ ఉంటాయి. Great trials make great believers. అయితే గొప్ప శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమలు గొప్ప విశ్వాసులను తయారు చేస్తాయి. Faith as a grain of mustard seed is as strong in its principle as is the faith which moves a mountain. ఆవగింజంతన విశ్వాసములో ఎంత శక్తి ఉంటుంది అంటే ఆ విశ్వాసముతోటి మనము ఒక కొండను కూడా కదిలించగలము. But it needs growth and development. అయితే దానికి ఎదుగుదల కావాలి. Unconscious strength is often the most potent. మనకి ఏదైతే అంటే మనకి తెలియని శక్తి ఏదైతే మనలో ఉందో అది ఎంతో బలమైన శక్తి అని తెలుసుకోవాలి. Meekness and humility are needed. మనకి దీనత్వము కావాలి, అంతేకాకుండా తగ్గించుకోవడం కావాలి. Yeah, you cannot cast him down who is already low. ఎవరైతే తగ్గించుకొని ఉంటాడో ఆయన ఇంకా మనము దిగజార్చలేము కదా. That's why in our individual Christian lives also, అందుకనే మన వ్యక్తిగతమైన క్రైస్తవ జీవితంలో only కూడా when we are meek and lowly we can overcome the world. మనము సాత్వికముతోనే దీనులముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము లోకాన్ని జయించగలం. As the sun went behind the clouds, సూర్యుడు మబ్బుల వెనక్కి ఎలా వెళ్తాడో in a similar way Gideon was threshing wheat behind the winepress. అలాగే ఈ గిద్యోను కూడా అక్కడ ఈ ద్రాక్ష గానుగ వెనకాల పనిచేస్తూ ఉన్నాడు. See, the cloud however does not change the nature of the sun. చూడండి, సూర్యుడు మబ్బు వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ఆ మబ్బు సూర్యుని యొక్క శక్తిని ఏమీ మార్చలేదు. He is a powerful. చాలా శక్తివంతమైన. Gideon was like that behind the winepress. అండి గిద్యోను కూడా ఈ ద్రాక్ష గానుగ వెనకాల అలాగే పరాక్రమైన బలుడుగానే ఉన్నాడు. The Christian is often a paradox to himself. ఒక క్రైస్తవుడు తనకి తానే విరోధమైన వాడుగా ఉంటాడు. Why? ఎందుకు? He is weak and strong at the same time. ఆయన బలహీనుడిగా ఉంటాడు, అదే సమయంలో బలవంతుడిగా కూడా ఉంటాడు. What the great man of God Apostle Paul said? అపోస్తలుడైన పౌలు గొప్ప దైవజనుడు ఏమన్నాడు? When I am weak, I am strong. నేను బలహీనుడిగా ఉన్నప్పుడే బలవంతుడను అన్నాడు. People cannot understand this statement. ప్రజలు ఎవరు కూడా ఈ మాట అర్థం So let చేసుకోలేరండి. us learn to walk by faith, not by sight. అందుకనే మనము వెలిచూపు వలన కాక విశ్వాసంతోనే నడుచుకోవడానికి నేర్చుకోవాలి. If we see further, the key to any successful service for God is I will be with thee. ఇంకా ముందుగా చూసుకుంటే ఏ పని కోసమైనా కానీ చాలా కీలకమైన విషయం ఏంటి అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాను అని చెప్పిన వాగ్దానం. Quite often it is interesting thing that we endeavor to do a work for God which is not directed by God.
చాలాసార్లు ఏం జరుగుతుందంటే దేవుడు ఏ పని అయితే మనకి అప్పగించలేదో ఆ పని ఏదో మనం చేసేయాలి అన్నట్టుగా ఎంతో ఆసక్తిగా చేయడానికి పూనుకుంటాం. So we do such things based on our own enthusiasm. అలాంటి పనులన్నీ కూడా ఏదో మన ఉద్రేకంతోనే చేసేవారుగా Or ఉంటాం. some other fellow is guiding us. లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరో మనల్ని నడిపిస్తున్నాడని. Then the result will be great failure. దానికున్న ప్రతిఫలము గొప్ప వైఫల్యమే ఉంటది, ఓడిపోవటమే I ఉంటది. did God's work with all my energy. Why it failed? Many times you will be puzzled. చాలా సార్లు మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే, నేను ఎంతో శక్తితోటి ప్రయాసతోటి దేవుని పనే చేశాను కదా, అయినా సరే ఎందుకు ఓడిపోయాను అనిపిస్తుంది. But when God tells us to do the same work, He will be with us. అయితే అదే పని చేయడానికి దేవుడే గనక చెప్తే అప్పుడు దేవుడు మనకు తోడుగా Then ఉంటాడు. the results will be overwhelming. అప్పుడు వచ్చే ప్రతిఫలము చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. See, the disciples had been fishing all the night and had caught nothing. చూడండి, శిష్యులు రాత్రంతా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ప్రయత్నించి అసలు ఏమీ In పట్టుకోలేకపోయినా. the morning, Jesus stood by the shore and asked, "Children, do you have any meat?" ఉదయాన్న యేసు ప్రభు వారు ఆ ఒడ్డునకు వచ్చి, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా అని అడిగినాడు. They said no. వాళ్ళు లేదు అన్నారు. He said, "Cast your nets on the other side." ఆయన అన్నాడు, మీ వలలు కుడివైపున వేయండి అన్నాడు. When they did it, immediately their nets were full of fish. ఆ విధంగా చేసినప్పుడు ఆ వలలు చేపలతో నిండిపోయినాయి. And they drew them until the boats began to sink with multitude of fish. అసలు దాన్ని తోడుకున్న తర్వాత వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ పడవలు కూడా ఆ విస్తారమైన చేపలతోటి మునిగిపోసాగినాయి. So wherever we go or whatever we do, we must ascertain His presence. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏమి చేసినా దేవుని యొక్క సన్నిధి మనతోటి ఉంది అని నిశ్చయపరచుకోవాలి. There is a great difference between serving God and serving at His direction. దేవునికి సేవ చేయడము, దేవుడు నడిపిస్తూ సేవ చేయడము, వీటికి వ్యత్యాసం ఉంది. When the Lord is in it, He can fill the nets. ఎప్పుడైతే ప్రభువు దాంట్లో ఉంటారో అప్పుడు ఆయన వలలను నింపేస్తాడు. When the Lord is in it, He can make it prosperous. ఎప్పుడైతే దేవుడు దాంట్లో ఉంటాడో అప్పుడు వర్ధిల్లింపజేస్తాడు. You can do the same thing in the same way in your own without our Lord, but you will pull empty nets all the night. ఆ పనులన్నీ చేసేది దేవుడు లేకుండా మీ పనులన్నీ చేసుకోవచ్చు, కానీ రాత్రంతా చేసిన తర్వాత కూడా ఖాళీ వలలనే మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. The word "I" in the verse for our meditation today, that is, "I will be with thee," makes all the difference. చూడండి, మన నేటి ధ్యానం కొరకు తీసుకున్న ఈ వచనంలో నేను అన్న మాట ఉంది కదా, అదే అంత మనకు చూపిస్తుంది. So this verse is the key and secret to all successful Christian service. క్రైస్తవ సేవ అది ఎంతో విజయవంతమైన సేవగా ఉండడానికి మనం చదువుకున్న ఈ వచనమే చాలా మూలం. So Lord told Gideon that He will smite the Midianites as one man. అందుకనే దేవుడు గిద్యోనుతో చెప్పింది, ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ కూడా హతము చేస్తానని చెప్పినాడు. And this promise got fulfilled as it is. దేవుడు చేసినట్టుగానే ఆ వాగ్దానం అలాగే ఆయన నెరవేర్చినాడు. You may be a small man మీరు చిన్నవాళ్ళై ఉండొచ్చు, from a negligible clan. అసలు ఎవరు పట్టించుకోలేని కుటుంబంలో And the ఉండొచ్చు. plan you adopt may look foolish in the sight of the world. మీరు ఎంపిక చేసుకున్న ప్రణాళిక లోకము దృష్టిలో అది వెరితనంగా ఉండొచ్చు. But remember, you will be the victor when God says that He will be with you. దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు అప్పుడు మీరు చేసే పని ఏదైనా కానీ మీరు ఎంతో విజయవంతంగానే So it is చేస్తారు. important to note that God has sent us, but it is even greater to note that God is with us. దేవుడే ఈ పని చేయడానికి పంపించినాడు అని తెలుసుకోవడం మంచిదే, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని తెలుసుకోవడం చాలా This ప్రాముఖ్యం. was the same assurance God gave to Moses in Exodus 3:12. నిర్గమకాండము 3:12లో కూడా ఇదే నిశ్చయత దేవుడు మోషేతో కూడా పలికినాడు. Moses is a great man of God. మోషే గొప్ప దైవజనుడు. What God said when they were after the episode of worshipping the golden calf? వాళ్ళు అక్కడ బంగారు ప్రతిమకు బంగారు దూడకి వాళ్ళు ఆరాధన చేసిన తర్వాత, ఆ సందర్భం అయిన తర్వాత దేవుడు మోషేతో ఏం చెప్పినాడు? God was angry. దేవునికి ఎంతో కోపం వచ్చింది. I don't come with you. నేను మీతో రాను, You go. మీరు వెళ్ళండి, You be the leader. నువ్వే నాయకుడుగా You ఉండు, lead them. నువ్వే వాళ్ళని నడిపించు. If you and I were there, మీరు నేను గనక అక్కడ ఉంటే, what a chance it is. అబ్బా ఎంత గొప్ప అవకాశం, I can become the leader. నేనే ఇంకా నాయకుడిని And అయిపోవచ్చు. God also said, "You are the leader." దేవుడే అన్నాడు కదా, నువ్వే నాయకుడు అన్నాడు. But what Moses said, మరి మోషే ఏమన్నాడు? "If you won't come with us, don't take us." మీరు మాతో రాకపోతే మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు. Though you are an Israelite,
మీరు ఇజ్రాయేలీయుడు అయినప్పటికీ, though you are a child of God, మీరు దేవుని బిడ్డమైనప్పటికీ, if you go to any place without God or without the approval of God, being a Christian, you will be a failure. మీరు దేవుడు లేకుండా, లేకపోతే దేవుని ఆమోదం లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఓడిపోతావు. That's why God said, my presence shall go with thee. అందుకనే దేవుడు చెప్పాడు, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని. Moses knew this. మోషేకి అది తెలుసు. Lord, if you won't come with us, what is my kingship? I will be failing. దేవుడా, నువ్వు మాతో రాకపోతే ఇంకా నేను నాయకుడిగా ఉంటే కూడా ఏమి లాభము, నేను ఓడిపోతానన్నాడు. So you come with us. అందుకనే మీరు నాతో రావాలి, If not, don't take us. లేకపోతే మమ్మల్ని తీసుకెళ్లొద్దు. You and I must understand the presence and the approval of God. మీరు నేను కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆమోదము అది మనం తెలిసిన వారిగా ఉండాలి. Sometimes God says, కొన్నిసార్లు దేవుడు అంటాడు, my son, you go, I don't come with you. నా కుమారుడా నువ్వు వెళ్ళు, నేను రాను అని. Why he said you go? ఎందుకు నువ్వు వెళ్ళు అని ఎందుకు అన్నాడు? Because though he is telling no, you are asking 10 times, then God says go. ఆయన వద్దు 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 అని చెప్తుంటే మీరేమో నాకు కావాలని 10 సార్లు అడిగినారు కాబట్టి ఇంక దేవుడు ఏమంటాడు, సరే నువ్వు వెళ్ళు అంటాడు. Many times it happens in marriages. చాలా సార్లు ఇది ఈ పెళ్లిళ్ళలో జరుగుతుంది. God says no, that girl is not for you, that boy is not for you. దేవుడు చాలా సార్లు అదిగో ఆ అమ్మాయి నీకు కాదు, ఈ అబ్బాయి నీకు కాదు 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 అని చెప్తూ ఉంటాడు. But what you will say? ఆయన నువ్వేమంటావు? Without her I cannot live. నేను ఆమె లేకుండా బతకలేను, Without him I cannot live. ఆయన లేకుండా నేను బతకలేను, Oh, he is my dream girl. She is my dream girl. ఆమె నా స్వప్న సుందరి. All these things you will tell. ఇలాంటి మాటలన్నీ Then చెప్పుకుంటూ what ఉంటాడు. God will say? అప్పుడు దేవుడు ఏమంటాడు? Okay, you go. You do it. I సరే will ఇంకా not come. నువ్వెళ్ళు, నేనైతే రానంటాడు. Oh, I will not come to your marriage. నేను నీ పెళ్లికి రానంటాడు. Though God says yes, if he won't come with you, be careful. దేవుడు సరే అని చెప్పి ఆయన మీతోటి రావట్లేదు అంటే జాగ్రత్త సుమా. Yeah, it is a dangerous situation. చాలా ప్రమాదకరమైన That పరిస్థితి. is known as the permissive will of God. It is not the perfect will of God. అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదండి, అది అనుమతించే చిత్తం మాత్రమే. So don't ask, oh, I want that, I want. He knows better. He knows what to give. అందుకనే నాకు ఇది కావాలని పదే అని దేవుని అడగడం కాదు, దేవునికి ఏది శ్రేష్టమైనది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. Many times you are satisfied, okay, God said yes, I will go forward, not bothered about his presence. నేను చాలాసార్లు దేవుడు సరే అన్నాడు కదా అనేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతారు. ఆ దేవుని సన్నిధి రావట్లేదని తెలుసుకోరు, That's my failure. అందుకనే ఓడిపోతారు. Then they will start blaming God. దాని తర్వాత మళ్ళీ దేవుడి మీద Oh, నిందలేస్తారు. God said yes. ఆ దేవుడే సరిగ్గా Why అన్నాడు. God said yes? దేవుడు సరే అని ఎందుకు అన్నాడు? Because you are asking 10 times and you are ruling day and night. మీరు 10 సార్లు అడుగుతూ అసలు అక్కడే పొర్లాడుతూ ఉన్నారు కాబట్టి సరే అన్నాడు. That's why it is permissive will, it is not perfect will. అందుకని అది సంపూర్ణమైన దేవుని చిత్తము కాదు, అది అనుమతించే దేవుని చిత్తం. Whatever you are doing, మీరు ఏది చేస్తున్నా, wherever you are going, మీరు ఎక్కడికి వెళ్ళినా, Lord, not only you tell yes, but you must come with me. దేవా నువ్వు సరే అని చెప్పడమే కాదు, మీరు నాతోటి రావాలి అని మన ప్రార్థన ఉండాలి. Jesus gave that assurance to all believers in Matthew 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు ఇటువంటి అభయము ప్రజలందరికీ ఇచ్చినాడు. If God is with you, దేవుడు మీతో ఉంటే, I will be with you. 100 times we have read it, 1000 times we have read it. What an impact of that word I mean there in this verse. నేను నీకు తోడయుందును, ఈ మాట మనం 10 సార్లు 100 సార్లైనా చదువుంటాం కానీ దాంట్లో ఆ నేను అన్న మాట అది ఎంత ప్రభావితమైన సంగతో చూడండి. Hey man, I can talk. This is the morning meditation. That's why I cannot talk much. ఇది ఉదయకాల ధ్యానము కాబట్టి ఎక్కువగా చెప్పలేను. He is not threshing that wheat, not in the wheat field, behind the wine press it is written. ఆయన అక్కడ ఈ గోధుమలు దుళ్ళగొట్టడము అది ఆ పొలంలో చేయట్లేదండి, ఆయన ద్రాక్ష గానుగ వెనుక చేస్తున్నాడు అని చెప్పబడింది. Wine press will be in the house, whereas wheat field will be threshing will be in the field. ఈ గోధుమలు గుల్లగొట్టడం అంతా కూడా అది బయట పొలములో చేసే పని. ఈ ద్రాక్ష గానుగ అది ఎక్కడ ఉంటుంది? ఇంటిలో గది లోపల ఉంటుంది. How much fear is there? He is not able to sit in the field. చూడండి ఈయనలో ఎంత భయం ఉంది, ఆయన పొలంలో కూర్చొని పని చేసుకోలేకపోతున్నాడు. You may be any type of man. మీరు ఎటువంటి మనుషుడైనా అయి ఉండొచ్చు. You may be belong to any type of clan. మీరు ఎటువంటి కుటుంబానికైనా చెందిండవచ్చు. Plan of God is best.
దేవుని యొక్క ప్రణాళికనే శ్రేష్టమైనది. So, brothers and sisters, అందుకనే సహోదర సహోదరులారా, let us take Moses as example, మనం మోషేను ఒక ఉదాహరణగా తీసుకుందాం, Joshua as an example, యెహోషువని మాదిరిగా తీసుకుందాం, even Gideon also. లేకపోతే గిద్యోను కూడా. How many Midianites, powerful people with 300 people, he has finished them. చూడండి, మిద్యానీయులు ఎంత బలమైన వారు, ఒక 300 మందితోటి వాళ్ళందరినీ కూడా హతం చేసేసినాడు. Even not 300 people, because of God, even 2 people are there. That is why just we have to stand there. 300 మందే కాదండి, ఒకవేళ దేవుడే మనకి తోడుగా ఉంటే ఇద్దరున్నా చాలు, మనం అక్కడ నిల్చుంటే చాలు, అక్కడ పని అయిపోతుంది. He will fight our battles. దేవుడే మన యుద్ధాలన్నీ So పోరాడతాడు. whatever you are doing, brothers and sisters, you are hearing very carefully this morning. Ascertain whether God is there with you in that work, in that place. అందుకనే మీరు ఏదైతే ఆలకిస్తున్నారో సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు చేసే పనిలో దేవుడు ఉన్నాడా లేదా అన్న సంగతి నిశ్చయపరచుకోండి. You may be mighty man. మీరు ఎంతో బలవంతులై ఉండొచ్చు, You may not be knowing it. ఆయన మీకు తెలిసి ఉండకపోవచ్చు. You plus God is a mighty force. మీరు అది కూడా దేవుడు కలిసి ఉన్నప్పుడు మీరు గొప్ప శక్తిగా So ఉంటారు. before I close, నేను ముగించే ముందు the question for today is, are you like Gideon? ఈ రోజు వేసే ప్రశ్న ఏంటంటే, మీరు గిద్యోను వలె ఉన్నారా? You may be a mighty man of valor, but what you are doing for Christ today? పరాక్రమ బలాఢ్యుడులాగా మీరు ఉండుంటారు గాని మీరు క్రీస్తు కొరకే ఏమి చేస్తున్నారు? Today, please hear God's call and come out. నేడు ఈ దేవుని పిలుపు మీరు విని దయచేసి ఆయన దగ్గరికి రండి. Then only you can see how God will use you. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఎలాగ వాడుకుంటాడో చూడగలుగుతారు. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర let us సహోదరులారా, come out and stand for God in these end days. ఈ చివరి దినాలలో మనము బయటికి వచ్చి దేవుని కొరకు నిలబడదాం. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు what తండ్రి, a great God are you. మీరు ఎంతో గొప్ప దేవుడు అయ్యా. When you are with us, victory is guaranteed. మీరు మాతో ఉన్నప్పుడు విజయము అది మా సొంతం. Without you also we may get success, but it is as bad as a failure. ప్రభా, మీరు లేకుండా కూడా మేమేదో సాధించవచ్చు గాని అది ఓటమితోనే సమానం. Oh Lord, that success will bring us to tears. అటువంటి విజయం అంతా కూడా మాకు కన్నీళ్ళే మిగులుస్తుంది. So whatever we are doing, wherever we are going, oh Lord, help us to ascertain your presence with us. అందుకనే మేము ఎక్కడికి వెళ్తున్నా గానీ, మేమేమి చేస్తున్నా గానీ మీరు మాకు తోడుగా ఉన్నారన్న సంగతి నిశ్చయపరచుకోవడానికి సహాయం చేయండి. Help us to be in thy perfect will. ప్రభా, మీ యొక్క సంపూర్ణమైన చిత్తంలో ఉండడానికి సహాయం చేయండి. That is good for us, that is so bring glory to your name. అది మాకు మంచిది, అది మీకు మహిమ తెచ్చేదిగా ఉంటుంది. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.